హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లడ్ అనేది చాలా మందికి తగ్గిపోతుంటుందండి. ఎక్కువగా లేడీస్గా ఉండే ప్రాబ్లం అనమాట. మనకి డెలివరీ సమయంలో కానీ, ప్రెగ్నెన్సీ సమయంలో కానీ, మామూలుగా నార్మల్ టైంలో కానీ ఎక్కువగా మెన్సెస్ అయ్యేటప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల చాలామందికి బ్లడ్ అనేది తక్కువ అయిపోతుంటుంది. సో అలాంటప్పుడు నేను దానికోసం అయితే ఒక రెసిపీ అయితే చేస్తున్నానండి. ఆ రెసిపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మనకి అతి తక్కువ టైంలోనే బ్లడ్ అనేది తొందరగా అయితే 1 మంత్లో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలియని వాళ్ళు కూడా కొంతమందికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది కదా. సో ఏం లేదండి, ముందుగా అయితే మనమైతే నువ్వులు దోరగా వేయించుకోవాలి. నువ్వులు, పల్లీలు, జొన్న అటుకులు, ఓట్స్ ఈ 4 కలిపి మనం దోరగా వేయించుకొని మనం బెల్లాన్ని అయితే పాకం తీసుకొని ఆ పాకంలో అయితే ఈ 4 కలిపి వేసుకొని కలుపుకోవాలన్నమాట. అందులో కొంచెం ఫ్లేవర్ కోసం అయితే మనమైతే ఇలాచీ పౌడర్ని అయితే వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మనం ఎప్పుడైనా సరే ఇది అనేది చెక్కీలాగా కానీ లడ్డూలాగా కానీ చేసుకొని తినాలన్నమాట. మనం ఎప్పుడు తినాలి ఏంటనేది అంటే మనం ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కానీ లేదా నైట్ డిన్నర్ తర్వాత కానీ ఒక చిన్న మొక్క తింటే చాలండి, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మన ఒంటికి అనేది బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ మనకనేది డైజెషన్ కూడా తొందరగా అయ్యి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. అండ్ ఇందులో మనకి ఎక్కువగా అనేది కాల్షియము, ఫైబరు, ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండే ఫుడ్ అనమాట. ఈ 4 కూడా మనకి బెల్లంలో కూడా ఐరన్ అనేది ఉంటుంది. సో ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. నేనైతే నా వీడియోల్లో అయితే ఎక్కువగా నా ఛానల్లో ఎక్కువగా హెల్త్కి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ అయితే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. సో అంతేనండి, ఇలా చేసుకొని అయితే తినొచ్చు. చాలా బాగుంది, టేస్ట్గా కూడా ఉంది, హెల్దీగా అయితే ఉందండి. నేను కూడా హెల్దీగా ఉండాలనుకుంటున్నాను. ఒక 10 మందికి కూడా హెల్దీగా ఉండాలి, 10 మంది అండి, అందరూ కూడా హెల్దీగా ఉండాలనేది అయితే ఈ వీడియో చేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అంతేనండి, వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.